రైట్. ఈ మధ్య చాలా మంది విదేశాల్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. సో, ఆ యోగం ఉందా లేదా చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్. ఆ! విదేశాల్లో సెటిల్ అవ్వాలంటే, ఇక్కడ మనం డిఫరెంట్ కొన్ని యాంగిల్స్ చూసుకోవాల్సుంటుంది. ఒకటి విదేశీ యానము, తర్వాత విదేశాల్లో సెటిల్ అవ్వడము, హ్మ్. విదేశాలకు వెళ్ళి తిరిగి రావడము. ఓకే. ఇలా 3 రకాలుగా చూసుకోవాల్సుంటుందనమాట. ఓకే. విదేశాల్లోనే పక్కాగా సెటిల్ అవ్వాలి అంటే స్థిరపడాలా? ఆ! అంటే వాళ్ళకు చతుర్థ స్థానము, వ్యయస్థానము, రాజ్యస్థానం బాగుండాలి. ఓహో! ఒకవేళ వాళ్ళు ఇండియాకి రిటర్న్ వచ్చి ఇక్కడే సెటిల్ అవుతారంటే, మనకు వ్యయస్థానంలో మనకు శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు వాళ్ళు ఫారిన్ ల్యాండ్‌లో సెటిల్ అవ్వలేకపోతారు. ఓకే. అంటే ఏదో ఒక్క గ్రహం ఉంటేనే కాదు, ఎంటైర్ హోరోస్కోప్ చూస్తే అర్థమవుతుంది. అచ్చచ్చా! సో, ఇలా మనం వాళ్ళు అక్కడ ఉంటారా, ట్రావెలింగ్‌లో ఉంటారా, వచ్చేసి ఇండియాకొచ్చేస్తారనేది చెప్పొచ్చనమాట. ఓకే. ఓకే.